ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడతారో విందామండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనము. చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదండి. ఇది యెహోషువ జీవితంలో జరిగిన వాగ్దానము. ఈటను తీసుకొని చాచిన చెయ్యి తిరిగి ముడుచుకోకుండా గొప్ప విజయం సాధించాడు యెహోషువ. ఈరోజు నీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క శక్తి నీ మీద రాబోతుంది. దైవిక బలము నువ్వు పొందుకోబోతున్నావు. నీవు గొప్ప విజయమును నువ్వు సాధించబోతున్నావు. ఇంతవరకు విజయం ఏంటో నువ్వు చూడలేదేమో. యెహోషువ కూడా విజయం విషయంలో అంత అవగాహన లేదు. ఎందుకంటే యెహోషువ ఒక ఆర్డినరీ పర్సన్గా ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయితేనే కదా లీడర్స్ అవుతారు. ప్రజల కంటే ఎక్కువ సామర్థ్యము కానీ ప్రజల కంటే ఎక్కువ బలంగా పనిచేసేవారే కదా మరి నాయకులు అవుతూ ఉంటారు. మరి యెహోషువకి ఎటువంటి సామర్థ్యం లేని సమయంలో దేవుడు యెహోషువను పిలిచి నిబ్బరం కలిగి, నేను చెప్పేది నువ్వు చేయి చాలు, మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను గొప్ప నాయకుడిగా గొప్ప శక్తివంతుడిగా నేను చేయబోతున్నాను, నీవు రాజులను జయించబోతున్నావు, నీవు దేశాలను కూడా జయించబోతున్నావు అని దేవాది దేవుడు యెహోషువకి చెప్పాడు. అయితే యెహోషువకి నిజానికి ఎటువంటి బలం కానీ ఎటువంటి స్థాయి కానీ సామర్థ్యత కానీ ఆ సమయంలో లేదండి. కానీ దేవుని యొక్క శక్తి ఆయన మీద దిగినప్పుడు, అలాగే దేవుడు ఆయనకు తోడుగా ఉండి ప్రతి కార్యమును జరిగించినప్పుడు ఆ చుట్టూ ప్రజలందరూ కూడా నిజముగా యెహోషువ పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసుకున్నారంట. ఎంత గొప్ప జయం పొందుకున్నాడంటే, ఆయన జీవించినంత వరకు కూడా మనుషులందరూ ఎంతో ఎంతో విలువనిచ్చారు. ఎంతో రెస్పెక్ట్గా గొప్పవాడని పేరు పొందుకున్నాడు యెహోషువ. ఈరోజు నీ కుటుంబం చిన్నది కావచ్చు, నీకు సామర్థ్యం లేకపోవచ్చు, అందుకే నువ్వు విజయాన్ని నువ్వు చూడలేదేమో. మనుషులు నమ్మడానికి నీ దగ్గర ఎటువంటి తలాంతులు కానీ ఎటువంటి శక్తి కానీ బలం కానీ లేకపోవచ్చు. దేవాది దేవుడు ప్రకటన 3:7-8 మాకు చెప్తా ఉంటున్నాను, నీ శక్తి కొద్దిగా ఉందని నాకు తెలుసు, అయితే నేను మాత్రము నీకు శక్తిని అనుగ్రహిస్తాను, నేను తలుపులు తెరవబోతున్నాను, మనుషులు నిన్ను చూసి రెస్పెక్ట్ ఇచ్చేలాగా గౌరవం చేసేలాగా నేను నిన్ను హెచ్చించబోతున్నానని దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ వాగ్దానం మనం చూసినట్లయితే మనుషులు ఆయనను వెంబడించడానికి ఏ కారణము ఆయనకి లేకపోయినా దేవాది దేవుని ఆయన వెంబడించి దేవుని యొక్క మాటల ప్రకారం జీవించినందుకు దేవుడు ఆయన ఎంతో ఉన్నతంగా ఆయనను ఒక గొప్ప లీడర్గా చేసి ఉన్నాడండి. అందుకనే ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా జయం పొందుకున్నాడు. దాదాపు యెహోషువ 13 యుద్ధాన్ని ఎదుర్కొన్నాడంటండి. అయితే ఒకటే ఒక చిన్న గ్రామం హాయ్ అనే పట్టణం దగ్గర ఓడిపోయాడు. కానీ 3వసారికి ఆయన తిరిగి గెలిచి హాయ్ పట్టణంలో ఉన్న వారందరినీ నాశనం చేశారు. మరి మనం చూసినట్లయితే ఒక గొప్ప జయమును యెహోషువ జీవితం ద్వారా దేవుడు దయచేశాడు. ఈరోజు నీవు నీ చేతిని ముడుచుకోలేనంతగా దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు. నీవు ఎక్కడ కృంగిపోకుండా దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. నీకు గుర్తింపు రాబోతుంది. మనుషులు నిన్ను చూసి దేవుడు ఈయన పక్షాన ఉన్నాడు, దేవుడు ఈమె పక్షాన ఉన్నాడు కాబట్టి ఇంత జయము కేవలం దేవుని ద్వారా దైవిక బలము ద్వారానే జరుగుతుందని చెప్పబోతున్నారు. నమ్ముతున్నావా? దేవాది దేవుని యొక్క దైవిక శక్తి నీ మీద ఆవరించబోతుంది. గొప్ప జయాలు నువ్వు చూడబోతున్నావు. కలుసుకున్నట్లయితే వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మేము సాధారణమైన వ్యక్తులమేనైనా, మేము సాధారణమైన కార్యాలు చేయడానికి మాకు ఎటువంటి శక్తి లేదు, బలం లేదు, సామర్థ్యం లేదు, స్తోమత లేదు నాయన. అయినను నీవు మమ్మల్ని ఎన్నుకొని నీ కొరకు బలమైన కార్యాలు చేయడానికి మమ్మల్ని నువ్వు ప్రేరేపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. యెహోషువ ఎలాగైతే ఈట దూసుకొని అయా చెయ్యి చాపి ముడుచుకున్నంత వరకు జయం పొందుకున్నాడు, మేము కూడా అలసిపోకుండా సొలసిపోకుండా జయం పొందేంత వరకు నీ కృప మమ్మల్ని ఆవరించునుగాక ప్రతి బిడ్డని ఈ ఉదయకాలంలో నీవు దర్శించండి, దీవించండి. యెహోషువని దర్శించి దీవించి గొప్ప నాయకుడిగా చేసి ఒక ఎక్స్ట్రా గుర్తింపును బిడ్డకి దయచేసినట్టుగా మాకును దయచేసి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నారు కదండి, ఏ గొప్పతనం లేని యెహోషువని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. నీ జీవితంలో కూడా ధైర్యం సరిపోవట్లేదా? నీ జీవితంలో కూడా బలం లేదా? దేవుని వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం అదే.
నీవు చెయ్యి ముడుచుకున్నంతగా నేను గొప్ప జయాన్ని నేను నీకు దయచేయబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. విశ్వసించిన వారు కింద కమెంట్లో ఆమేనని పెట్టండి. ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని ధ్యానించండి. ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు మీకు జయం దయచేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడితే మీ వాట్సాప్ స్టేటస్లో గ్రూప్స్లో మీరు పెట్టండి. దేవాది దేవుని దీవెనలు పొందుకునండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.